వాళ్ళు నేను ఎక్స్పెక్ట్ స్టూడెంట్స్ అందరూ వస్తారు. సో అసెంబ్లీ మళ్ళీ తిరిగి స్టార్ట్ అయింది కాబట్టి టాస్ ఇంకొంచెం ఆలస్యం అవుతుంది. మరి అంపైర్ దగ్గరకు వచ్చి డిస్కషన్స్ కూడా జరుపుతున్నారు కాబట్టి. నమస్కారం. నిన్నటి రోజు గౌరవ పెద్దిరెడ్డి గారు సోమల్లో ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు నేను ఎక్స్పెక్ట్ స్టూడెంట్స్ అందరూ వస్తారు. సో అసెంబ్లీ రేపు కవర్ షెడ్ అవుతుంది, అంటే స్టేజ్ కూడా కవర్ అవుతుంది, మీకు కవర్ షెడ్ అవుతుంది. ఇది రేపు ఎప్పుడన్నా బీచ్లో, ఎందుకంటే ఫ్యూచర్లో కూడా మరి ఇచ్చాను నేను, డోనర్స్ వస్తారని చెప్పి తీసుకొని ఒక డ్రాయింగ్ ఇచ్చాను. మళ్ళీ ఎవరు ఎగ్జిక్యూట్ చేయాలని అతను నెక్స్ట్ మేమే ముందు నేను ఫ్యూచర్లో వస్తుంది కాబట్టి నేను అది చేసేదాన్ని ట్రై చేశాను. సో ఇప్పుడు ఆ డ్రాయింగ్ తెచ్చింది వచ్చింది తెచ్చింది మీకు ఉపయోగపడుతుంది. ఈరోజు మా సోదరులు మేమందరము చిన్ననాటి స్నేహితులు పుట్టింటి ఈ స్కూల్లో చదివిన విద్యార్థులుగా ఈరోజు మనం చదివిన పాఠశాలకు మన వంతు ఏదో ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమము పిల్లలకి చేయాలని చెప్పి ఒక మంచి హృదయంతో ఒక ఓల్డ్ స్టూడెంట్గా ఈరోజు మేము చెప్పిన మేరకే ఈరోజు మన స్థానికులు ఎన్నో త్యాగాలు చేసి 2-3 స్కూల్స్ కూడా వాళ్ళు బిల్డింగ్లు కట్టించి వాళ్ళ తరపున కానీ, వాళ్ళ నాయన తరపున కానీ, వాళ్ళ అమ్మ తరపున పేర్లు కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ జెడ్పీ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్కు ఇక్కడ స్టేజ్ లేకుండా పిల్లలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడుండే ఎంఈఓ కానీ, హెడ్ మాస్టర్ అనేవి వాళ్ళందరూ కూడా నా దృష్టికి తీసుకురావడం, మేమందరం కూడా దీన్ని ఒక స్టేజ్ ఇక్కడ నిర్మించాలా, ఈ పాఠశాలకు మా వంతు కూడా గుర్తింపు ఉండాలా. మా సోదరులు సురేంద్రబాబు గారు మేము చెప్పిన తక్షణమే 15 లక్షలు ఈ స్టేజ్కి కట్టడానికి మంజూరు చేయడము. ఇది ఏమంటే దీనికి పూర్తి కారణం రాష్ట్రంలో మన యువ నాయకుడు మన లోకేష్ బాబు గారు ఎక్కడ చూసినా పాఠశాలల మీద, విద్యార్థుల మీద చూపుతున్న చొరవ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక చరిత్రమైన మార్పులు తీసుకురాగలుగుతా ఉన్నాడు, తీసుకొస్తాడని చెప్పి ఆ యువ నాయకుడి మీద, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ మీద నమ్మకంతో ఈరోజు ఎంతోమంది దాతలు ఈరోజు ఇటువంటి స్టేజ్లు అవుతేనేమి, బాత్రూంలు అవుతేనేమి, బిల్డింగ్లు అవుతేనేమి కట్టడానికి ముందుగా వస్తున్నారంటే కేవలము మన ఎడ్యుకేషన్ మినిస్టర్ మన లోకేష్ బాబు స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో తీసుకుని వస్తున్నారంటే మేమందరం కూడా మన మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడ దాతలుగా మాకు అడిగిన తక్షణమే 15 లక్షల రూపాయలు స్టేజ్కి మంజూరు చేసిన మన ఓవీఆర్ సురేంద్రబాబు గారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. మళ్ళీ తిరిగి స్టార్ట్ అయింది కాబట్టి టాస్ ఇంకొంచెం ఆలస్యం అవుతుంది. మరి అంపైర్ దగ్గరకు వచ్చి డిస్కషన్స్ కూడా జరుపుతున్నారు కాబట్టి. వరల్డ్ కప్స్ ఆర్ వెరీ ఎమోషనల్. ఎందుకు అందరికీ తెలుసు, వాళ్ళు అక్కడ దాకా రావడం, ఆఖరి అడుగు దాటలేకపోవడం ఎన్నో సందర్భాల్లో చూసాం. సో నో వండర్ కోచ్ టీం చాలా ఎమోషనల్ గా ఉన్నారు. అది జరిగితేనే మాకు తెలుస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. మేము అది బాగా ఉంటుంది, ఎలా మేనేజ్ చేస్తారు ఏంటో ఇక్కడ బాగుంది. బట్ వేరే స్పీకింగ్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, ఈ వరల్డ్ కప్ లో కూడా it was not an easy journey for them. First match 69 ఆల్ అవుట్, ఆ తర్వాత వరుసగా మ్యాచ్ జరిగింది. ఆస్ట్రేలియా 97 ఆల్ అవుట్. సో హ్యావింగ్ దోస్ ఈరోజు రావడానికి ఉద్దేశం ఏమంటే, ఈరోజు ఇండియా సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్ జరుగుతూ ఉంది. దీన్ని విద్యార్థులు పిలిపించి మీరు కూడా వీళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరు కూడా ఎంతో ఎదగాలని మా విద్యాశాఖ మంత్రి
నారా లోకేష్ బాబు గారు దీన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది. మీరు కూడా ఆయన ఆదేశాలను పాటించి ఈ క్రికెటర్లను ఆదర్శంగా తీసుకొని మీరు కూడా ఈ క్రికెట్ అనే కాదు అన్ని క్రీడల్లోనూ రాణించి దేశానికి కూడా మీకు కూడా మంచి పేరు తీసుకొని రావాలని ఆయన ఆశయంతో ఆయన ఈరోజు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కూడా మేము రావడం చాలా సంతోషంగా ఉంది. దీన్ని ఏర్పాటు చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా దీన్ని మ్యాచ్ పూర్తిగా చూసి ఈరోజు ఇండియా విన్ అవుతుంది, వరల్డ్ కప్ తీసుకుంటుంది. దీన్ని మీరు కూడా ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో ఎంతో రాణించి మిమ్మల్ని కూడా ఒకరోజు ఇదే స్టేజ్ మీద మేము సన్మానించాలని కోరుకుంటున్నాం. పిల్లలకి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ గురువులకి నమస్కారం. తల్లి తండ్రి గురువు దైవం అంటారు. తెల్లవారి మీరు ఇంట్లో అంటే వచ్చేసినారంటే తల్లిదండ్రుల సంరక్షణ నుంచి మళ్ళీ మీకంతా తల్లి అయినా తండ్రి అయినా ఇక్కడున్న మన ఉపాధ్యాయులు. కాబట్టి మీరు ఎంత గొప్పగా క్రమశిక్షణగా మెలిగితే తల్లిదండ్రుల దగ్గర అయితేనేమి ఉపాధ్యాయ దగ్గర అయితేనేమి మీ క్రమశిక్షణ ముఖ్యం. చదువుతో మాదిరిగానే క్రమశిక్షణ అనేది ముఖ్యం. ఈరోజు దేశ విదేశాల్లో కూడా చిన్న మీ చదువు కంప్లీట్ అయిపోతామంటే డిగ్రీలు కంప్లీట్ అయిపోతామంటే దేశ విదేశాలకి ఉద్యోగాలు అయిపోతా ఉంటారు. మీకు ఆ ధైర్యం అనేది తల్లిదండ్రుల దగ్గర నుంచి ఉపాధ్యాయుల దగ్గర నుంచి మీరు నేర్చుకోవాలి. ముందుగా చదువుతో పాటు వ్యాయామం క్రమశిక్షణ అవి చాలా ముఖ్యమమ్మా మీకు. ఈరోజు మన ఇండియా టీం అన్నింటిలో ముందుండి ఫైనల్కి ఈరోజు సౌత్ ఆఫ్రికా ఇండియా ఫైనల్కి వచ్చింది. ఈ ఫైనల్లో కూడా సౌత్ ఆఫ్రికా పైన మన ఇండియా అమ్మాయిలు విజయం సాధిస్తారు. ఖచ్చితంగా విన్ అయ్యేది మన ఇండియాలోనే. మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరు కానీ వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఉద్యోగాలు అయితేనేమి క్రీడల్లోనైతేనేమి ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది. ఆ నైపుణ్యాన్ని వెలికి తీసుకుంటూ మీరు కూడా ఉన్నత శిఖరాలు చేర్చుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ మీకు ముఖ్యంగా ఒక చిన్న విన్నపం. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతే సెల్ ఫోన్స్కి ఎక్కువ మంది అడిక్ట్ అయిపోతూ ఉంటారు. మీ ఉపాధ్యాయులు కానీ మీ తల్లిదండ్రులు కానీ మీకు కొద్దిగా సెల్ ఫోన్లు తగ్గించి చదువు మీద ఎక్సర్సైజ్ పైన క్రమశిక్షణ పైన దృష్టి పెట్టాలని మీ తల్లిదండ్రులకు కానీ మీ ఉపాధ్యాయులకు కానీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు. నమస్కారం. నిన్నటి రోజు గౌరవ పెద్దిరెడ్డి గారు సోమల్లో ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. అభివృద్ధి గురించి ఆయన మాట్లాడితే చాలా ఆశాస్పదంగా ఉంది. అన్న 2009 నుంచి ఇక్కడ మీరే ఎమ్మెల్యే, 2009లో ఎమ్మెల్యే మీరే, 2014లో ఎమ్మెల్యే మీరే, 2019లో ఎమ్మెల్యే మీరే, 2024లో కూడా ఎమ్మెల్యే మీరే. అదేవిధంగా పార్లమెంటు విషయానికి వస్తే కూడా 2014, 2019, 2024 ఈ 3 సార్లు కూడా మీరే అన్నమాట ఎంపీ. మొన్న ఈ మధ్య కాలంలో కురిచిన వర్షాలకు గాను సోమల మండలంలో జీడి రేవుల ఏరు తెగిపోతే ఆయనకి ఏమర్థమైందో ఏమో కానీ తెలియదు.
200 గ్రామాలకి మేము లైట్లు ఇచ్చినాము, అప్పుడు కనిపించలేదా తెలుగుదేశం వాళ్ళకి అంటా ఉన్నాడు. అన్న, శాసనసభ్యులుగా మీరున్నప్పుడు మీరు చేయకపోతే అభివృద్ధి ఎవరు చేస్తారు? పైన రూలింగ్ ఎవరైనా ఉన్నాయి కానీ చేయాల్సింది ఇక్కడ శాసనసభ్యులు ఎవరు ఉంటారో వాళ్ళే అన్నమాట. కానీ మీరు మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, పుంగనూరుకి కృష్ణుడు వచ్చాడు అన్నాడు. అంటే మేము కృష్ణుడైతే మీరు కంసులా? కంసుడైతే మీ పరిపాలన అంతం కాబోతుంది, దగ్గరలోనే ఉంది. ఓసారి ఆలోచన చేసుకోండి. అభివృద్ధి అంటే మీ దృష్టిలో నేతిగుట్లపల్లి ప్రాజెక్టు చేశారు, దానివల్ల ఎవరికి అభివృద్ధి? మీరు ఆదాయం సమకూర్చుకున్నారు. ఆవులపల్లి ప్రాజెక్టు అంతే. పుంగనూరు పట్టణంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టారు, దానివల్ల కుమ్మరి వీధి, కట్టకిందపాలెము, చింతల వీధి అంతా రోడ్లు తవ్వేసి పెద్ద పెద్ద పైపు లైన్లు వేసి టీటీడీ కళ్యాణ మండపం దగ్గర ఏదో పెద్ద ఫిల్టర్ వాటరింగ్ పెట్టచ్చు అని నేను చేశారు. దానివల్ల ఇప్పటి వరకు 1 లీటర్ వాటర్ ఎవరికైనా ఫిల్టర్ వాటర్ ఇచ్చిన దాఖలాలు అయితే ఉన్నాయా? దానివల్ల ఉపయోగం ఎవరికి? మీరు కాంట్రాక్టర్లుగా ఉండి, శాసనసభ్యులుగా ఉండి, పార్లమెంటు సభ్యులుగా ఉండి పుంగనూరులో దోచుకోవడానికి వచ్చారే కానీ మీరు అభివృద్ధి చేయడానికి రాలేదు. మా నాయకుడు కొత్త అని మీరు అంటున్నారు. 2007లో సదుంలో అదే మధుసూదన్ నాయుడు తెలుగుదేశం పార్టీ జెండా కట్టినాడు. మీకు గుర్తుందో లేదో ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచన చేయండి. మధుసూదన్ నాయుడు చేస్తున్నాడా, తెలుగుదేశం పార్టీ చేస్తుందా అని కాదు. మా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు సమస్య ఎక్కడున్నా అప్పటికప్పుడే పోయి అతను లీడరే కావాల్సిన అవసరం లేదు, శాసనసభ్యులే కావాల్సిన అవసరం లేదు, ఆ సమస్యకు పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఆదేశాలు జారీ చేస్తుంది. అక్కడ కూడా ఈ వర్షాలకి ఏదో మీడియాలో ప్రసారం అయింది అని మధుసూదన్ నాయుడు దాన్ని చూసి ఇమ్మీడియట్లీ ఆయన స్పందించి అక్కడ కూటమి నాయకులందరినీ కలుపుకొని, లోకల్ ప్రజానికాన్ని అందరినీ కూడా కలుపుకొని వాళ్ళతో పాటు ఈయన వల్ల ఆయనంత సహాయ సహకారాలు అందివ్వడంతో ఆ కార్యక్రమం సాగింది. ఒక్క రోజులోనే ఆ 200 గ్రామాలకు కూడా దారి ఏర్పడింది. అంటే మీరు ఈ 20 సంవత్సరాల్లో ఆ ప్రాంతాలంతా కూడా పర్యటించినట్లు లేదన్నమాట. ఇంకొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నా, ఇది మీ గురించి మీ మనస్తత్వం ఎటువంటిది అని మీ నాయకుడే మీ చౌడేపల్లిలో మిద్దింటి కిషోరే చెప్పాడు. బాగుండే చోట చిచ్చు పెట్టే నాయకుడు ఆ నాయకుడు అని. అది ఒకసారి మీరు ఏమైనా ప్రెస్ మీట్లు ఇచ్చేటప్పుడు దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని ప్రెస్ మీట్లు ఇస్తే బాగుంటుందని మేము తెలియజేసుకుంటున్నాం. మేము అధికారంలోకి వచ్చి 15 నెలలే అయింది, సుమారు 1.5 సంవత్సరం కావస్తా ఉంది. అయినా కూడా ఎక్కడ అభివృద్ధి, ఎక్కడ సంక్షేమము ఆపలేదు మేము. మీరైతే ఆపేశారు. మీరు రోడ్లు వేయడం లేదు, అది చేయడం లేదు, ఇది చేయడం లేదు అంటా ఉన్నారు. ఇక్కడ శాసనసభ్యులు మీరే ఉన్నారు. మీరు అసెంబ్లీ లేకపోయి మీకు ఏమేమి కావాలో మీరు చెప్పి మీ డెవలప్ గురించి మాట్లాడితే విషయం అర్థమవుతుంది. అయినా కూడా మీరు శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఉన్నా కూడా మేము ఆలోచన చేయకుండా మధుసూదన్ నాయుడు చేశాడా, ఇంకోరు చేశారా అనేది లేకుండా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ మరియు కూటమి సభ్యులు అందరూ కలుసుకొని మేము చేస్తూ ఉన్నాము. అభివృద్ధిని చూసి మీరు ఆనందపడాలే కానీ మీరు వ్యతిరేకించడం మంచిది కాదని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.